మన ప్రత్యక్ష గుడారంలో ఈ దినమున 26 నిర్గమకాండం 26వ అధ్యాయం మొదటి వచనాలు కొన్ని చదువుకుని చిన్న ప్రార్థన సహాయం ద్వారా లేఖన ధ్యానం చేద్దాం. మరియు ఒకటి నుంచి మరియు నీవు 10 తెరలతో ఓ మందిరమును చేయవలెను. నీలి ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పడి అయిన ఎరువులు గల వాటిని చేయవలెను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన సహాయం తీసుకుందాం. సర్వశక్తిమంతుడు మహోన్నతుడు ఘనమైన తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు యేసుక్రీస్తు చెల్లిస్తున్నాం. నా ప్రభా ఇవి నా తండ్రి, ఈ దినమున నా తండ్రి నీ సన్నిధిలో మేము చేర్చారు. వచ్చినటువంటి దినములన్నీ మీరు ఎక్కడి కింద బలపరిచి భద్రపరిచి సంరక్షించి ఆదరించి ప్రేమించి దుష్ట లోకం యొక్క పాప శాప మరణం నుంచి విడిపించి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది పాటలు, ప్రార్థన, ఆరాధన క్రమంలో మీరు సహాయం చేశారు. ఈ దినం అంతా కూడా నా ప్రభా ప్రత్యేకించి వాక్య లేఖనాలు కొద్ది సమయం మేము ధ్యానం చేయబోతున్నాం. అతని అపవిత్ర నా పెదవులు మరోసారి ఎదురు వేయండి. పవిత్రమైన నీ మాట ప్రకటించిన యోగ్యత అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న నీ బిడ్డల హృదయాలు బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, ముద్రించి సియోనుకు సిద్ధపరచండి. మమ్మల్ని అందరినీ ప్రభుని ఆత్మగా బలపరుచుకున్నాం. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చదివినటువంటి వాక్య భాగం నుంచి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోషేకి నిర్మాణం చేయమని చెబుతూ వస్తున్నప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలం చెప్పుకుంటూ వచ్చాడు. మీరు గమనించే ఉంటారు కదండి. అతి పరిశుద్ధ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత ఆవరణం, అలా దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. కొండ మీద నీకు ఏదైతే చూపించారో అన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఒక విషయం తెలియాలి. దేవుడు కొండ మీద మోషేకి చెప్పలా, చూపించాడు. దేవుడు ఒక మందిరాన్ని చెప్పి ఆ మందిరాన్ని పైకి చెప్తాన్నాడు. అది పరలోకపు నమూనా అన్నాడు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం అనేది భూమి మీద వేసినటువంటి పరలోక గుడారం యొక్క నమూనా. పరలోక పట్టణం అనేటువంటిది ఎలా ఉంటుందో అది తెలియాలంటే భూమి మీద మీకు ఒక రూపం చూపిస్తానని చెప్పి ఆ రూపం మొత్తం కొండ మీద చూపించాడు. కొండ మీద అంతగా చూపించి ఆయన ఏమనంటే నీకు ఏదైతే చూపించాడో అంటే చూపిస్తున్నాడు. ఒక పక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ఒక పక్క చూపిస్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. పైగా దీన్ని పదే అడుగుతాడు, నీకు మోసే నీకు ఏదైతే చూపించానో అది చేయడానికి జాగ్రత్త పడాలి అన్నాడు. అంటే దాని ఏ విషయంలో కూడా నువ్వు అటు కుడికైనా ఎడమకైనా తిరగవద్దు, అలా ఇలా చేయొద్దు, నువ్వు జాగ్రత్తగా చూసి దాన్ని చెయ్యి అన్నాడు. జాగ్రత్త దాని కుడికి కానీ ఎడమ కానీ తిరిగి చేయొద్దు, అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా అదే రావాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అది భవిష్యత్తు. నేను చెప్పాను పరిశుద్ధ గ్రంథంలో 50 అధ్యాయాలు ఒక్క గ్రంథానికి కేటాయించాడండి. మీకు అర్థమైందా? మనం ఈ సంవత్సరం దగ్గర 2 సంవత్సరాల బట్టి ఇదే వాక్యం ఎందుకు ధ్యానం చేస్తామంటే దేవుడు 50 అధ్యాయాలు ఒక్క దాని గురించి మాట్లాడాడంటే దేవుడు ఒకసారి మాట్లాడితేనే విలువ ఉంటుంది. దేవుడు మాటకి ఒకసారి మాట్లాడిన విలువ ఉంటుంది. 2 సార్లు మాట్లాడితే ఇంకెంత విలువ ఉంటుంది? 3 సార్లు మాట్లాడితే అలాంటి 50 సందర్భాల గురించి 50 అధ్యాయాలు కేటాయించాలంటే దానికి ఎంత విలువ ఇచ్చి ఉండాలి. కాబట్టి దేవుడు ఎంతో విలువించినటువంటి ఈ ప్రాముఖ్యమైన అంశంలో ఒక నిగూఢమైనటువంటి అనేకమైన అంశాలు, మర్మాలు దాగి ఉన్నాయి. వాటిని వెలుగు తీసుకుంటూ నువ్వు తవ్వుకుంటే ఏమే చెప్పుకుంటారా? పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉపకరణాలు పెట్టాడు కదా ప్రత్యక్ష గుడారంలో. ఒకటి ధూపవేదిక అనగా ప్రార్థన ధూపము. 2 సముఖపు రొట్టెల బల్ల. ఈ రొట్టెల బల్ల అనగా బల్లని కార్యక్రమం ఎప్పుడు చేశారు? పరలోకంలో బల తీసుకున్నావా, భూలోకంలో బల తీసుకున్నావా, యాత్రలో బల తీసుకున్నావా, సంఘంలో బల తీసుకుంటావా? బల్లని పరిచయం ఎక్కడ మొదలైంది? సంఘంలోనే మొదలైంది. అనగా ప్రార్థన అనేది సంఘంలో ఉంది, ధూపం అనేటువంటి సంఘంలో ఉంది. రెండోది బల్ల తీసుకోవడం అనే సహవాసం కూడా సంఘంలోనే ఉంది. తర్వాత ఏం చెప్పాడు? ఏమండి? తర్వాత ఏం చెప్పాడు? దీపస్తంభం చెప్పాడు. దీపస్తంభం దేనికి పోలిక చెప్పాడు? అక్కడ దీపస్తంభం పెట్టారు కదా. దీపస్తంభం దేనికి ఎక్కడ సూచన? సంఘానికే కదా సూచన కూడా. అనగా సంఘంలోనే దీపస్తంభం ఉంది. సంఘములోనే దేవుని యొక్క వాక్యం అనే దీపం అనేది సంఘములో ఉంటుంది. వాక్యము సంఘంలో ఉంది, సహవాసము సంఘంలో ఉంది, ప్రార్థన సంఘంలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, వీటి గురించి మనం తర్వాత కూలంకషంగా ధ్యానం చేద్దాం. ఏది? పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఉపకరణాలలో ఒకటేమో ధూపవేదిక ఉంది, అనగా ప్రార్థన ఉంది. రెండోది బల్ల ఉంది, అంటే సహవాసం ఉంది. మూడోది దీపస్తంభం ఉంది, అనగా వాక్యం ఉంది. అనగా వాక్యము, ప్రార్థన, సహవాసం, ఈ 3 ఎక్కడుండి? ప్రత్యక్ష గుడారంలో ఉండి. ఇప్పుడు ఎక్కడుండి? సంఘములో ఉండి. అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలం యొక్క ఉద్దేశము దేవుడు సంఘకాలాన్ని సూచిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఆలోచిద్దాం, సంఘకాలం ఎంత సమయం ఉందండి? మీరు ఆలోచించండి. సంఘం యొక్క కాలము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అక్కడ ఇచ్చేటువంటి ఉపమానాన్ని బట్టి మనం చెప్తే అక్కడ ఇచ్చే కొలతల ప్రకారం చూసుకుంటే 2000 మూరలు వచ్చింది.
అనగా 2000 మూరలు 2000 సంవత్సరాలు సూచిస్తుందని అనుకున్నాక సూచనగా పెట్టాడు కదా. ఇప్పుడు చెప్పండి, 2000 సంవత్సరాలు అయిపోయిందా లేదా? మరి అవ్వలేదే, సంఘకాలం పూర్తి అవ్వలేదే. మామూలుగా అయితే 2000 సంవత్సరాల ప్రకారమే కదా రావాల్సింది. మరి సంఘకాలం పూర్తి అవ్వాలి కదా. దీనికి నేను ఒక థీరీ చెప్తాను. నేననేది థీరీ వేరు. థీరీ అంటే మనకు తెలిసినటువంటి ప్రత్యక్ష గుడారంలో అంకెలను లెక్కలను ప్రతిపాదన చేయటం. ఇదిగో నాకు తెలిసినటువంటి ఇదిగో ఈ ప్రతిపాదన. ఈ ప్రతిపాదన మీరు కరెక్ట్ అయితే తీసుకోవచ్చు, మీకు దాన్ని కరెక్ట్ కాదనిపిస్తే వదిలేయచ్చు. కానీ రూఢిగా ఇప్పుడే జరుగుద్ది అని నేను చెప్పట్లా. కానీ ఒక థీరీ మీకు ఇస్తున్నాను, ఒక ప్రతిపాదన చేస్తున్నాను ప్రత్యక్ష గుడారంలో నా కొలతలను బట్టి. ఈ కొలతల్ని 2 ప్రతిపాదనలు మనం చేయొచ్చు. మొదటి ప్రతిపాదన ఏంటంటే 2000 సంవత్సరాలు సంఘం యొక్క కాలాన్ని దేవుడు పెట్టాడు. మీరు అనుకున్నారు ఇప్పుడు ఇదే సంవత్సరం 2025 సంవత్సరం. ఈ లెక్క ప్రకారం 2000 సంవత్సరాలు పూర్తి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు అవుతుంది. మరి అవ్వలేదేంటయ్యా? రాకడ జరిగిపోవాలి కదా, అంటే ర్యాప్చర్ జరగాలి కదా, సంఘం అనేది ఎత్తపడాలి కదా. మరి జరగలేదేంటి అని మీరు అడగాలి. అడిగేశారు, మైక్ లేదు కాబట్టి కూర్చున్నారు. అర్థమైందా? చెబుతానండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభు వచ్చి భూమి మీదకి వచ్చి చనిపోయి సభ చేయబడి తర్వాత మరణమును తిరిగి జయించాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 33 సంవత్సరాలు అనుకుందాం. 33 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలు లెక్క ప్రకారం అక్కడ నుంచి 2000 సంవత్సరాలు లెక్కేయండి. 33 సంవత్సరాల కాడ నుంచి 2000 సంవత్సరాలు లెక్కేయండి. ఎంత రావాలి సంవత్సరాలు? అంటే ఆ లెక్కన అనగా యేసు ప్రభు మరణ పునరుద్ధానం జరిగిన తర్వాత సంఘం స్టార్ట్ అయింది. అంటే సంఘం స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు ఏ సంవత్సరం మొదలైంది? క్రీస్తు శకం 34 సంవత్సరాలు. అనగా 33 తర్వాత 34 కదా. క్రీస్తు శకం 34 సంవత్సరాలు సంఘకాలం స్టార్ట్ అయింది. అనగా 34 సంవత్సరం నుంచి 2000 సంవత్సరాలు అంటే ఎప్పుడు వచ్చి చెప్పండి? 34కి 2000 సంవత్సరాలు కలపండి అంటున్నా. 2034 సంవత్సరాలకి సంఘకాలం పూర్తి అవ్వాలి. అవునా? ఇదే సంవత్సరం. ఇంకా సంఘకాలం పూర్తి అవడానికి టైం ఎంత ఉంది? అర్థమైంది మ్యాటర్ ఏంటో? అనగా మామూలుగా ఈ లెక్క ప్రకారం ప్రతిపాదన చేస్తే 2034 సంవత్సరానికి దేవుడు సంఘం యొక్క ర్యాప్చర్ కాలము సమీపించాలి. అక్కడ నుంచి 7 ఏళ్ల శ్రమల కాలం అనేది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వీటికి దగ్గరగా ఉండలేదు. మీరు చూడండి ఒకసారి. 2000 సంవత్సరాలు జరిగినటువంటి డెవలప్మెంట్స్ మొత్తం కూడా కేవలము ఈ 200 సంవత్సరాలు జరిగినాయి. మన కాలంలోనే ర్యాకెట్ కనిపెట్టారు, మన కాలంలోనే ఆటోలు కనిపెట్టారు, ఆటోమొబైల్ టెక్నాలజీ వచ్చింది. మన కాలంలోనే ఒక గ్రహం మీదకి వెళ్ళేటువంటి టెక్నాలజీ వచ్చింది. మన కాలంలోనే ఫ్లై అవుతున్నాం, మన కాలంలోనే సముద్రం మీద ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాం. అసలు మన కాలంలోనే ఆప్టికల్ ఫైబర్ ఒక గ్లాసుతో అమెరికా దేశం నుంచి మనకి ఇంటర్నెట్ వస్తుంది. అర్థమైంది ఎలా వస్తుందో? ఆప్టికల్ ఫైబర్ ఒక గ్లాసు ద్వారా జస్ట్ మిల్లీ సెకండ్, జస్ట్ పింగ్ టైం కొట్టండి, ఒక ఐపీ అడ్రస్ పింగ్ చేస్తే మిల్లీ సెకండ్లో అమెరికా సర్వర్ నుంచి ఇక్కడికి యాక్సెస్ అవుతున్నాం. ఇంత ఫాస్ట్ టెక్నాలజీ మన తరంలో చూసాము. అంటే మీరు ఆలోచించండి, దేవుడు 2000 సంవత్సరాలు జరిగినట్టు అద్భుతాలు మొత్తం కూడా ఈ 200 సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. కాలం ఎంత విదిగిలిపోతా. ఇంకా మీకు చెప్తున్నాను, కరెన్సీ, డిజిటల్ కరెన్సీకి వచ్చేసాం. అంతకుముందు బైబుల్ ఏమన్నాడు? 666 ముద్ర వస్తుంది. ఏ మనుషుడైనా, అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 666 ఒక ముద్ర రాబోతుంది. ఆ ముద్ర వేసుకున్నటువంటి వారందరూ కూడా క్రయ విక్రయాలు చేయాలి అన్నారు. ఏం చేయాలంట? క్రయ విక్రయాలు. అనగా ఎవడన్నా కొనాలన్నా ఎవడన్నా అమ్మాలన్నా దేని మీద ఆధారపడిందని చెప్పారు? 666 ఒక ముద్ర ఒకటి ఉంటుంది. ఆ అపవాది, అది ఒక మనుషుడి సంఖ్య. కాబట్టి ఒక మృగం యొక్క సంఖ్య రాబోతుంది అని అన్నారు. మనం ఏమనుకుంటాం? అబ్బా, ముద్ర చేతులు ఎత్తారా, ముద్ర నుదటి మీద ఎత్తారా అని ఆ రోజులు అనేవాడు. ఇప్పుడు వేయట్లేదా? ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను, మీరు డబ్బులు ఫోన్పేలు ఉన్నాయా? మీకు గూగుల్ పే ఉందా? ఎలా పే చేస్తున్నారు? వెళ్ళి గూగుల్ పేలు ఫోన్పేలు పే చేయాలనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళి షాప్కి వెళ్తున్నారు, ఏం చేస్తారు? కోడ్, అక్కడ బార్ కోడ్ ఉంటుందా? ఆ బార్ కోడ్ ఇలాగా స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేయగానే ఆల్రెడీ మీ డిజిటల్ ఇప్పుడు ఇంతకుముందు కాయిన్లు ఉండేవి, వీళ్ళ డబ్బుల రూపాయలు ఉండేవి, ఇనప ఉండేవి, ఇత్తడి ఉండేవి, తర్వాత రాగి ఉండేవి, తర్వాత వెండి నాణ్యాలు ఉండేవి. అవన్నీ పోయి కాగితాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ కాగితాలు కూడా పోతాయి. ఇప్పుడు ఏమైంది? డిజిటల్ కరెన్సీ వచ్చేసింది. అనగా రానున్న దినాల్లో మన చేతులకు డబ్బులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఇక రానున్న దినాల్లో మన చేతుల్లో డబ్బులు అనేవి ఉండవు. జబ్బులతో పని లేదు. రూపాయలు ఉండవు, 5 పైసలు ఉండవు, 10 పైసలు, రూపాయి కాగితాలు, ఇలా 100 కాగితాలు, 500 నోట్లు ఉండవు. ఇక మొత్తం కూడా డిజిటల్ కరెన్సీనే వాడాల్సిందే. అనగా ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఏదైనా కొనాలన్నా విక్రయం చేయాలన్నా ఏం స్కాన్ చేయాలా?
మొబైల్ వాడాలి. ఈ మొబైల్ టెక్నాలజీ కూడా కొన్నాళ్ళకి పోతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఎలా పోతాయని చెప్పంటారా? ఇప్పుడు ఈ టెక్నాలజీ మన డిజిటల్ కరెన్సీ వాడటం వల్ల చాలామంది మన ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. అవునా కదా? అవునా? చాలామంది మీ ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు లక్షల రూపాయల డబ్బులేమో ఫోన్లో ఉంటున్నాయి. కానీ ఫోన్ యాక్సెస్ వేరే వాళ్ళు యాక్సెస్ చేసి మన ఫోన్లో ఉన్న డబ్బులన్నీ కాజేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమొచ్చింది మీరు ఆలోచించండి. నేను అంటుంది మనకున్న బ్రెయిన్కి, మనకున్నటువంటి పరిజ్ఞానానికి ఈ చుట్టూ జరిగేటువంటి పరిణామాలు మీరు ఆలోచన చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పంటారా? జరిగిద్దో జరగదో మీరు నాన్న చూదురు కానీ ఇక మీదట ఎవరైనా డిజిటల్ దాపరు, ఎవరైనా ఒక డిజిటల్ కరెన్సీని వాడాలంటే ఇక మనం చేసే పని ఏంటి తెలుసా అండి? ఈ ఫోన్ మీద సెక్యూరిటీ లేదు కాబట్టి, ఈ ఫోన్లు వాడటం వల్ల మీకు సెక్యూరిటీ కుదరట్లేదు కాబట్టి, ఈ ఫోన్లు వాడటం వల్ల మీ డబ్బులన్నీ కూడా వేరే వాళ్ళు కాజేస్తున్నారు కాబట్టి మీరు చేసే పని ఏంటి తెలుసా? ఇక మీదట ఏ వైర్లెస్ చిప్ అయితే ఈ ఫోన్లో ఉందో ఆ వైర్లెస్ చిప్ మీ నుదుటి మీదకి, ఆ వైర్లెస్ చిప్ మీ అరచేతిలోకి పెట్టుకోండి అని అంటారు. ఇప్పుడు మీరు అనాలి నుదుటి మీదకి ఎందుకు పెడతారు తెలుసా అండి? నుదుటి మీద పెట్టుకుని యూజ్ ఎందుకో చెప్తాను అంటే, నేను చెప్పా ఇది ఒక థియరీ. రాబోయేటువంటి దినాల్లో ఈ థియరీ ఎందుకు వచ్చిందో ఒక మాట చెప్తాను నేనండి. ఇప్పుడు దేన్నైనా సరే మనం యాక్సెస్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుదుటి మీద పెట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనం ఫోన్ తీసుకుని వెళ్ళి బార్ కోడ్ యాక్సెస్ చేస్తున్నాం కదండి, ఇలా బార్ కోడ్ యాక్సెస్ చేస్తున్నాం కదండి. కానీ ఈసారి ఏమవుతుంది, ఇలా అందరూ దొంగిలిస్తున్నారు. కానీ అదే చిప్పును కనుక మన బాడీలో పెట్టారనుకోండి, ఇక్కడ ఎందుకు, నువ్వు ఏదన్నా వైర్లెస్ యాక్సెస్ అవ్వాలన్నప్పుడు ఆ ఎదురుగా వాళ్ళ కెమెరా ఎదురుగా ఇలా నుంచున్నావు అనుకోండి, అప్పుడు నీ కళ్ళు ఐరిష్ ఉంటుంది చూసావా, ఈ కళ్ళు స్కాన్ అవుతాయి. అదవుతుంది. ఇక్కడ కనుక చిప్పు పెడితే నీ కళ్ళు స్కాన్ అవుతాయి. నీలాంటి కళ్ళు ఇంకెవరికైనా ఉంటాయా చెప్పండి? మీరు ఇప్పుడు వరకు కూడా చాలా మంది ఐరిష్ కళ్ళు తీసుకుంటారు కదా. ఆధార్ కార్డుకి ఏమి ఇచ్చారు? ఆధార్ కార్డుకి ప్రూఫ్లు ఏమి ఇచ్చారు? బాడీలో కళ్ళేగా, కళ్ళు తీస్తున్నారుగా. అంటే నీలాంటి కళ్ళు నాకు ఉండవుగా. ఇప్పుడు నేను వెళ్ళి నీ డబ్బులు కాజేయడానికి నేను వెళ్ళి నుంచుంటాను అనుకోండి, నా కళ్ళు స్కాన్ అయినా ఉపయోగం లేదు. కాబట్టి నీ డబ్బులు నీ బాడీలోనే పెడతారు. ఇప్పుడు సెక్యూరిటీ కోసం ఏం చేస్తారు, అబ్బాయి ఇలా కొంటేనే నీకు సెక్యూరిటీ, కావాలంటే ఇలా వాడితేనే సెక్యూరిటీ అన్నప్పుడు నువ్వు ముద్ర వేయించుకోవా? అర్థందా? ఖచ్చితంగా ఆ చిప్పును వీడ పెట్టుకోవాల్సింది. అప్పుడు నువ్వు వెళ్ళి ఎదురుగా డబ్బులు నుంచుంటే స్కాన్ అయిపోదు. లేదా అరచేతిలో. ఎందుకో ఏలు ముద్రలు చూసారండి, నీ ఏలు ముద్రలు ఇంకెవరికి, నీలాంటి ఏలు ముద్రలో ఈ ప్రపంచ చరిత్రలో ఇంకెవరికి ఉండవు. కాబట్టి నీ ఏలు ముద్ర స్కాన్ చేయాలన్నా వైర్లెస్ చిప్లు ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి రాబోయేటువంటి దినాలలో డిజిటల్ కరెన్సీని అపవాది తీసుకుని రావటం, ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్గాలన్నీ కూడా, ఇప్పుడు ప్రపంచం వేస్తున్న ప్రతి అడుగు కూడా అంత్యకాలం అబద్ధపు క్రీస్తు రావడానికి సిద్ధపడుతున్నాయి. కాబట్టి ఈ కాలము ఎంతో దూరంలో లేదండి. ఇప్పుడు మాట చెప్పానండి. మొదట ఈ లెక్క ప్రకారం అనగా మొదట ప్రతిపాదించినటువంటి లెక్క ప్రకారం మనకి ఏ కాలం వచ్చిందండి? మొదట మనం ప్రతిపాదించినటువంటి లెక్క ప్రకారము ఏ సంవత్సరం వచ్చింది మనకి? ప్రత్యక్ష గుడారం లెక్కలో వాళ్ళున్న కొలతల్ని, ఆ కొలత ప్రకారం మన యాజిటీగా తీసుకుని మనకి ఏ లెక్క వచ్చింది? 2034 సంవత్సరం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం జరిగిన కాడ నుంచి లెక్కేసుకుంటే 2034 ఒక లెక్క వచ్చింది. కానీ ఇప్పుడు ఒక మాట చేత వినండి. ఇప్పుడు మన ఈ లెక్క ఏ లెక్క ప్రకారం వేసాము? ఈ క్యాలెండర్ ఉంది చూసారా, ఇప్పుడు మనం వాడుతున్నామా? ఈ క్యాలెండర్ ఎవరి క్యాలెండరు? ఇప్పుడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ ఉంది కదా, ఎవరి క్యాలెండర్ ఇది? గెగరియన్ క్యాలెండర్ అనగా రోమన్ క్యాలెండర్. ఇప్పుడు మనం వాడే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా రోమన్ వాళ్ళయే. ఆ రోమన్ యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి వాడు, ప్రపంచం అంతా రోమన్ పరిపాలన ఉంది కాబట్టి అప్పుడు ఆ రోమన్ ఈ జనవరికి నెల కానీ ఫిబ్రవరి నెల కానీ వాళ్ళ దేవతల పేర్లే. అందుకల రోమన్ దేవతల పేరుతోనే క్యాలెండర్ తయారు చేశారు. వాళ్ళ క్యాలెండర్ ప్రకారము సంవత్సరానికి 365 రోజులు, లీవ్ సంవత్సరంలో 366 రోజులు. కానీ యూదుల క్యాలెండర్ ఏ నెలతో మొదలైంది ఏమండి? యూదుల క్యాలెండర్ మీరు చూసారండి? ఇంకో మాట చెబుతా, తెలుగు క్యాలెండరు యూదుల క్యాలెండరు ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. మీకు అర్థమైందా? యూదుల క్యాలెండరు, తెలుగు వాళ్ళ క్యాలెండరు, మన తెలుగు వాళ్ళ క్యాలెండరు ఒకే కాలం మొదలు. ఎందుకంటే తెలుగు సంవత్సరాలు ఎప్పటి నుంచి మొదలై చెప్పండి? ఏప్రిల్ నుంచే మొదలవుతుంది. యూదుల క్యాలెండర్ కూడా అంతే. యూదులు కూడా ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెల స్టార్ట్ అయినప్పుడు అర్థం. కాబట్టి మనకి నెల మొదలైంది, మార్చితో ఎండింగ్ అయిపోతుంది వాళ్ళకి. అందుకని యూదుల నెల ప్రకారం యూదులకి ప్రతి నెలకి 30 రోజులే ఉంటాయి. అర్థమైందా? యూదులకి ప్రతి నెల 30 రోజులు ఉంటాయి. 12 నెలలు, 12 30 ఎంతనా? 360 రోజులు. మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు? గెగరియన్ క్యాలెండర్ ఫాలో అయితేనేమో, గెగరియన్ క్యాలెండర్ అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కాలాన్ని లెక్కబెట్టి గెగరియన్ క్యాలెండర్ తయారు చేశారు. దానికి 365 రోజులు వచ్చినాయి. ఏమండి? 365 రోజుల 6 గంటలు అనమాట. ఏమండి? అక్కడ నుంచి అందుకే 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత లీప్ సంవత్సరం ఎందుకు వచ్చింది అనుకుంటారు? 5వ సంవత్సరం 6 నాళ్ళు
6 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది కదా సంవత్సరానికి. 6 నాళ్ళు 24, ఇంకో రోజు వస్తుంది. అందుకని లీవ్ సంవత్సరంలో మనకు 366 రోజులు వస్తూ ఉంటాయి. కాబట్టి సూర్యమాన క్యాలెండర్ మనం తయారు చేసాం. కానీ యూదుల క్యాలెండరు చంద్రాయన క్యాలెండర్. ఏ క్యాలెండరు? చంద్రమాన క్యాలెండర్ అనగా వాళ్ళు భూమి చుట్టూ చంద్రుడు తిరిగే సమయాన్ని క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు క్యాలెండర్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు నేను వాడతా. ఈ బైబిల్ మొత్తం కొలత లెక్క అంత ప్రకారము యూదుల లెక్క ప్రకారమే కదా జరిగేది. ఈ లెక్కన చెప్తున్నాను, 2000 సంవత్సరాలు అంటే ఎప్పుడు వచ్చింది మీరు లెక్క వేయండి. వాళ్ళ సంవత్సరానికి మన సంవత్సరానికి ఎంత తేడా ఉంది? యూదులకి మనకి ఎంత తేడా వచ్చింది? 5 రోజులు తేడా వచ్చింది. అవునండి. మన సంవత్సరానికి వాళ్ళకి మనం 5 రోజులు ఎక్స్ట్రా వచ్చింది, వాళ్ళకి 5 రోజులు తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఒక్క సంవత్సరానికి 5 రోజులే కదా, ఏమైంది అనిపించింది కదండి. ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇంటూ 5 రోజులు వేయండి. అయ్య బాబోయ్, ఏదో 2-3 లెక్కలు వేసావు. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? దాంట్లో క్యాలిక్యులేటర్ ఉందా? ఒకసారి తీసి 2000 ఇంటూ 5 మీరు సున్నాలతో కొట్ట ఈజీ కదా. 5 రెళ్ళు 10 ఏదండి, ఎంత వచ్చిందండి? 2000 ఇంటూ 5, 5 రెళ్ళు 10,000 వచ్చిందా? డివైడెడ్ బై వేయండి. డివైడెడ్ బై 365 రోజులు వేయండి. అమ్మో, ఇప్పుడు ఈ లెక్కలని చేయలేక బళ్ళని ఎగ్గొట్టింది. మీకు లెక్క వచ్చేది ఇప్పుడండి. ఆ క్యాలిక్యులేటర్లో మీరు లెక్క వేసి చూడండి ఒకసారి. అయ్యా, ఈ క్యాలిక్యులేటర్ తీసి 2000 సంవత్సరాలు ఇంటూ 5 రోజులు అనగా ఈ 2000 సంవత్సరాలు ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను. 2000 సంవత్సరాలు ఇంటూ 5 ఎంతండి? 5 రెళ్ళు 2000 ఇంటూ 5 10,000 డివైడెడ్ బై 365 వేయండి. అంటే సంవత్సరాలకు మారుద్దాం. 10,000 రోజులు తేడా వచ్చింది కదా. 10,000 రోజులు డివైడెడ్ బై 365 ఎంత వచ్చింది? 27 సంవత్సరాలు వచ్చింది. అంటే దాన్ని మనం ఏం చేసాం? 10,000 దినాలని సంవత్సరాల్లోకి మార్చాం. అప్పుడు ఎన్ని వచ్చింది? 27 వచ్చింది. 27 సంవత్సరాలు వచ్చింది. అవునా? 2000 సంవత్సరాలు ప్రకారం క్లోజ్ అయిపోయింది అనుకుంటే, ఏది క్రీస్తు శాఖ 2000 సంవత్సరాలు అనుకుంటే ఏ సంవత్సరం వచ్చినప్పుడు మీకు 2027 సంవత్సరం వచ్చింది. 2027 వచ్చింది. 27 సంవత్సరం వాళ్ళకి మనకు తేడా ఉంది. ఇప్పుడు మన ఏ సంవత్సరం? 2025. వాళ్ళకి మనకు తేడా ఎంత వచ్చింది? ఈ 25కి 27 కలపండి. అంటే యూదుల ప్రకారం 2000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలంటే 2054 సంవత్సరం రావాలి. అర్థమైందా? మన లెక్క ప్రకారం ఏమో ఇప్పుడు వచ్చింది, వాళ్ళ లెక్క ప్రకారం ఏమో 254 వచ్చింది. ఒకవేళ 27 సంవత్సరాల తేడా అయితే ఇప్పుడు మనం క్రీస్తు యొక్క 33 సంవత్సరాలు అనుకున్నాం చూసారా. 33 సంవత్సరాలు అనుకుంటే 2033 ప్లస్ 27. అచ్చబాబోయ్, 2033 ప్లస్ 27 ఎంత వచ్చిందనా? 2060 సంవత్సరాలు. అనగా 2060 సంవత్సరానికి 2000 సంవత్సరాలు పూర్తవుతాయి యూదుల లెక్క ప్రకారము. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క ప్రకారము మీకు గనక ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే, ఇప్పుడు ప్రత్యక్ష కూడా లెక్కేసాం కదండి. ఈ ప్రపంచ గమన నియమాలను కనిపెట్టేటువంటి ఐజాక్ న్యూటన్ గారు ప్రకటన గ్రంథం గురించి ఆయన చెప్పిన మాటని మీరు ఒకసారి సెర్చ్ చేసి ఆయన థియరీ తీసుకోండి. నేను అంటే ఆధారపడమంటలా, ఆయన ఏ థియరీ చెప్పాడు మీరు చూడండి. ఆయన ఈ లోకంలో ఇక ఆయనకి మించోడు ఎవడు ఉన్నాడా? ప్రపంచ గమన నియమాలు కనిపెట్టినటువంటి న్యూటన్, సర్ ఐజాక్ న్యూటన్, ఆయనే ఈ ప్రపంచం యొక్క సాపేక్ష ధర్మాన్ని కానీ ప్రపంచం యొక్క ఎలా గమనం వస్తుందో చెప్పిందన్నీ కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ప్రపంచ మేధావైనటువంటి అనగా ఇప్పుడు ప్రపంచం ఏ సైంటిస్ట్ అయినా న్యూటన్ గారి మీద ఆధారపడాల్సిందే. అలాంటి న్యూటనే 2065 సంవత్సరానికి ఆయన లెక్కేశాడు. ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం 2060 సంవత్సరం ఆయన లెక్కేసి చెప్పాడు. కానీ ప్రత్యక్ష కూడా ఉన్నట్టు లెక్క ప్రకారం ఏది మనకంత జ్ఞానం లేదు, మనకంత పరిజ్ఞానం లేదు, మనకంత తెలివైన వాళ్ళం కాదు, ఇంకా మీకు చెప్పడానికి నాకు అంత అనుభవం కూడా లేదు. కానీ నాకు తెలిసిన ఈ ప్రత్యక్ష కూడా లెక్కలనే క్యాలిక్యులేషన్ చేసి మీ ముందు పెట్టా. ఇప్పుడు నేను పెట్టిందంటే మీకు ఎక్కడో మర్మం ఏమైనా ఉందా? అక్కడ రాసిన లెక్క ప్రకారం మీ చేత హెచ్చరించి మీ చేత చెప్పిస్తే మనకే కాలం వచ్చింది? 2000 యూదుల లెక్క ప్రకారం 2060 సంవత్సరానికి 2000 సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే ఇప్పుడు మన వయసు ఎంత మీరు లెక్కేసుకోండి. 2060 సంవత్సరాలు రావడానికి ఇంకెంతకాలం అని చెప్పండి. అంటే దేవుడు మనకు ఆయుష్ ఇస్తే ఖచ్చితంగా మన తరములో ఆయన రాకడని, అంటే ఇన్ని సంవత్సరాలు జనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ మాట నేను భయపెట్టాలను మిమ్మల్ని దడిపించడానికి కాదు, చెప్పటలా, జాగ్రత్త పడటానికి అంతే. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలములోనే దేవుడు అనేటువంటి ఆయన తన సంఘ కాలాన్ని నియమించి ఆ సంఘం ఎత్తబడే రోజుని మనకు నిర్ణయించి పెట్టాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు మీకు ఒక వాక్యం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అయ్యా,
కాలంలో నీ రాకడ ఎప్పుడు జరుగుద్ది, మరి మేము నీ సమయం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు అడిగితే, కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి, వాటిని లెక్కించుట మీ పని. అపోస్తుల కార్యములు గ్రంథం 1వ అధ్యాయంలో మన ప్రభువు ఏమని చెప్పాడు వాళ్ళకి, కాలములు సమయములు దేవుని తన ఆదిలో పెట్టుకున్నాడు అని రాసి ఉందండి. 8వ వచనం అనుకోండి, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడండి, అయినను పరిశుద్ధాత్మ, అక్కడ రాసి ఉందా ముందు చూడండి ఒకసారి. కాలములు సమయములు అని ఉంటున్నాను. కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని. ఇప్పుడు మరి వాటేనండి. ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనకేమనిపించింది, ఈ రాకెట్ గురించి మనం ఎందుకయ్యా కాలాల గురించి తెలుసుకుంటున్నాం, లెక్కలు తెలుసుకుంటున్నాం అని ఎందుకంటారు తెలుసారా? ఒక మాట చేత వినండి. దేవుడు ఆ కాలములు ఆ సమయాల గురించి, అయ్యా మీరు పని ఏదైతే చేసుకుపోండి, మీకు అప్పగించబడి బాధ్యత అప్పగించి మీరు చెప్పే సువార్త చెప్పుకుంటే వెళ్ళండి, ఇంకెప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది టైంలు లెక్క పెట్టమని మీ పని కాదు అని చెప్పి, ఆయన రాకడ ఎలా ఉంటుందో చెప్పంటే, యేసు ప్రభు యొక్క రాకడ దొంగవలే ఎలా వచ్చిందంట, దొంగవలే వచ్చింది అని అన్నాడంటే మనకు తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా? ఆయన రాకడ దొంగవలే వచ్చింది అన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు రాకడ ఒక దొంగ ఎప్పుడు వస్తా మనం చెప్పొస్తాడా అంటే ఆ టైపులో ఉంటుంది, మీకు మీరు ఊహించని గడియలు అన్నాడు. కానీ ఈ మాట పట్టుకుని అందరూ ఏం చేశారు, యేసు ప్రభు అక్కడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలీదు, ఆయన ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, తెలీదు అని అన్నారు. తెలీదా? ఇదే మాట అపోస్తలుడైన పౌలు ఏమన్నా తెలుసా అండి, మనం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాకడ దొంగవలే ఉండడానికి మనము చీకటి సంబంధము కాదు అని రాశాడు. ఉందండి అన్నమాట. తెస్సలోనికైన రాశాడు 2వ పత్రిక 5వ అధ్యాయంలో మీకు అక్కడ మీ వాక్యం చూస్తే 2వ వచనం నుంచి ఈ సంగతులు మీతో చెప్పినప్పుడు మీకు జ్ఞాపకం లేదా? వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో తనలో పైకెత్తుకొని ఒకసారి అంత్యకాలమందు అబద్ధపు క్రీస్తు కూడా బయలుపరచబడాలి. ఆ అబద్ధపు క్రీస్తు బయటకు రాకోకుండా ఎవరో ఆపుతున్నారంట. ఎవరు ఆపుతున్నారండి? అక్కడ ఏమో రాసింది, వాడిని అడ్డగించినది ఏదో నాశనకరమైన హేయ వస్తువు ఒకటి రావాలి, అది యెరూషలేములో అనుదిన బలులు ఆపాలి. అనుదిన బలులు ఆపాలంటే అనుదిన బలులు మొదలు పెట్టాలి. ఇప్పుడు యెరూషలేములో ఆ బలులు సాగటల, ఆ బలులు అయిపోయినాయి. ఆ బలి మొదలు పెట్టాలంటే ఏం జరగాలి? యెరూషలేము మరలా కట్టాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రపంచ రాజకీయాలు ఎలాగ మారుతున్నాయో మీరు చూడాల్సిందే. తల్లిగా అన్న అక్క తమ్ముళ్ళారా అందరికీ హెచ్చరిక ఏంటంటే, యెరూషలేములో అనుదిన బలులు ఆపేస్తాడంట. ఎవరు? అంత్యకాలంలో వచ్చి అబద్ధపు క్రీస్తు బలులు ఆపేస్తాడు అని రాశాడు. అంటే బలులు ఆపాలంటే ఆడ బలులు జరగాలిగా. ఇప్పుడు యెరూషలేములో బలులు జరుగుతున్నాయా? యెరూషలేములో బలులు జరుగుతున్నాయా? లేవు కదా. మళ్ళీ ఎందుకు జరగట్లేదు? మందిరం లేదు కాబట్టి బలి జరగటలా. వాళ్ళు మందిరం కడితే బలి ప్రారంభిస్తారు. బలి ప్రారంభిస్తే వాటిని ఆపటానికి ఇంకొకడు వస్తాడు. ఆ వ్యక్తి వస్తాడంటే పరిశుద్ధ దేవుని యొక్క మందిరం మరలా కట్టబడాలి. యెరూషలేము అనే మందిరం మరలా పునరుద్ధరించబడుతుంది. ఆ గడిలో వచ్చినప్పుడు జాగ్రత్తగా. అయితే మరి అపవాది ఇప్పటికే తన కాలాన్ని మొదలుపెట్టాడంట. వాడు తన కాలాన్ని మొదలుపెట్టాడు. అక్కడ రాసి ఉంది, వాడు ఇప్పటికే తన పని మొదలుపెట్టాడు. కానీ అడ్డగించినది ఏదో వాళ్ళ మధ్యలోంచి ఆ మాట చదువు అన్న మరలా. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని వాడిని అడ్డగించినది ఏదో ఏంటండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాడు తన కాలమందు తన పని మొదలు పెడతాడంట, కానీ వాడిని అడ్డగిస్తున్నారంట. ఎవరు అడ్డగిస్తున్నారు? అడ్డగించదు మధ్యలో తీసివేయబడేంత వరకు వాడు అడ్డగిస్తాడంట. ఏమండి, ఎవడో ఒక అపవాది యొక్క కార్యాన్ని ఇక్కడ భూమి మీద జరగనీకోకుండా ఒకళ్ళు ఆడుపుతున్నారంట. ఎవరు ఆపుతున్నారు చెప్పండి? అడ్డగించేది బయట తీసేసేంత వరకే అడ్డగిస్తారు. అడ్డగించింది కనుక వెళ్ళిపోతే వాడి కార్యాలు జరుగుతాయి. ఇప్పుడేమో అడ్డగిస్తున్నారు అనగా, ఈ భూమి మీద వాడిని అడ్డగిస్తుంది ఎవరో తెలుసండి? ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందిరం ఏదైతే ఉందో, పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధ స్థలం సంఘమే ఉన్నంత వరకే వాడు వాడి కార్యం చేయలేడు. సంఘం ఎత్తబడితే వాడి కార్యం మొదలు పెడతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అనగా ఒకటి అడ్డగిస్తున్నారు. సంఘం యొక్క ప్రార్థన అపవాది యొక్క తంత్రాలను అత్యధికంగా అడ్డుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు సంఘమే లేకపోతే భూమి మీద ప్రార్థన చేసేవాడు చెప్పండి? యూదులు యేసు ప్రభుని నమ్మరు. ఏమండి, యేసు ప్రభు దేవుడు వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఇంక ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడు? కాబట్టి వాడిని అడ్డగిస్తున్నాడంట. పైగా అక్కడ రాసి ఉంది, వాడు ఆ రాకడ గురించి మనం తెలుసుకోవడానికి ఆయన దొంగ వలె వచ్చుటకు మనము చీకటి సంబంధము కాదు అని పౌలు అన్నాడు. అంటే వెలుగు సంబంధమైన వారందరికీ
దేవుని యొక్క రాకడ ప్రత్యక్షపరచబడిద్ది. ఇంకో మాట చెప్తున్నా, ఆ రాకడెప్పుడో దేవుడికి తప్ప మనిషి కుమారుడు కానీ మనుషులు ఎవడు కానీ తెలియదని యేసుప్రభువే చెప్పారు. ఆయన చెప్పిన మాటలో మనిషి కుమారుడుగా ఉంటే ఆయనకు తెలియదు, కానీ ఆయన మనిషి కుమారుడు యొక్క మహిమని సంపూర్ణం చేసి దైవ కుమారుడుగా తిరిగి పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు యేసుప్రభు తెలియదండి? యేసుప్రభు నరావతారంలో ఉన్నప్పుడు మాత్రం రాకడ తెలియదు అన్నాడు. మనిషి కుమారుడుగా ఉంటే తెలియదు, కానీ ఈ మనిషి కుమారుడు ఇప్పుడు తిరిగి మన దైవత్వంలోకి వెళ్ళాడు. కాబట్టి ఆ దేవుడికి ఆయనకు తెలుసు రాకడి ఇప్పుడు అన్న సంగతి. ఆయన్ని విశ్వసించిన మనకు కూడా సంకేతాలు పంపిస్తున్నాడు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండవాలని. సరే, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అనుకుందాం, కానీ మన పోకడకు మాత్రం ఇది పెద్ద ఆలస్యం లేదు కదండి. కాబట్టి సమయం ఉండగానే మనము ఈ ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ప్రత్యక్ష గుడారంలో మనం పెట్టినటువంటి పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేశాడు. ఎక్కడ పరిశుద్ధ స్థలం అనేది ఈ కొలతలో దీని కొరకు ఇచ్చాడు. మీకు ఒక విషయం చెప్తా వినండి. పరిశుద్ధ స్థలము అనేటువంటి పదం పదే పదే వాడాడు కదండి. ఎందుకో తెలుసా? పదే పదే ఈ మందిరానికి దేవుడు పెట్టే పేరేంటండి? ఈ గుడారానికి పరిశుద్ధ, చెప్పండి ఏమన్నాడు? పరిశుద్ధ స్థలము. నాకు పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయండి, నాకు పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయండి, నాకు పరిశుద్ధ ఏర్పాటు చేయండి అన్నాను. అడుగుదాం, ప్రభువా ఎందుకయ్యా పరిశుద్ధ స్థలం నీకు ఏర్పాటు చేయాలి అంటే, లేవియా కాండము 11వ అధ్యాయం 44-45 వచనాల్లో దేవుడు ఏమంటున్నాడు మీరు చూడండి ఒకసారి. లేవియా కాండము 44-45 అధ్యాయాలు ఏమన్నాడండి? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్ములు మీరు పరిశుద్ధపరచుకునవలెను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమండి నేను అడుగుదాం, ఎందుకు ప్రభు మాట్లాడితే పరిశుద్ధ స్థలం అంటావు కదా, ఎందుకు పరిశుద్ధ ఏర్పాటు చేయమంటాడు? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలన్నాడు. అనగా ఈ మానవ లోకం అంతా కూడా పాపం చేత నిండిపోయింది. అపవాది పాపాన్ని తీసుకొచ్చి పాపాన్ని ప్రేరేపించి మాటల్లోనూ చూపుల్లోనూ నడకల్లోనూ నడవడికల్లోనూ పాపాన్ని విస్తరింపజేసి అందరిని వావి వరుసలు మర్చిపోయేట్టు చేశాడు. ఏమండి, ఒక వరుస క్రమం లేదు, ఒక వావి లేవు, ఒక వరుస లేదు, ఒక చిన్న లేదు, పెద్ద లేదు, వాడ లేదు, మగ లేదు. ఇక అమెరికా లాంటి దేశంలో అత్యధిక శాతం మంది అయితే ఎంత నాశనంగా ఉండాలంటే ఇంక అంత నాశనంగా ఉంటారు. అందువల్ల ప్రపంచంలో అత్యంత దరిద్రమ దేశంగా తయారు చేస్తున్నారు అమెరికా దేశాన్ని. ఎందుకంటే తెలుసా అండి, అక్కడక్కడ చేసేటటువంటి సంకర జాతి మొత్తం వాడు చేరారు. అర్థమవుతుందా? అక్రమాలు చేసేటప్పుడు సంకర జాతి మొత్తం వాడు చేరారు, అన్యాయం చేసేటప్పుడు ఆయా దేశాల ప్రజలందరూ చేరారు. ఇలా అందరూ కూడా చేరి ఇక ఎలా తయారైందంటే ఇక మరొక సొదోమాని తయారు చేశారు. ఎక్కడ? అమెరికా రాజ్యంలో ఇంచుమించుగా అనేక ప్రాంతాల్లో నిజానికి పేరుకేమో క్రైస్తవ రాజ్యం. అది ఎలా అయినప్పటికీ చూడండి, అమెరికాలో జరిగేది అంతా క్రైస్తవులేమో అనుకుని అందరూ చూసేవాళ్ళకి ఎట్టుంటది, అమ్మో క్రైస్తవ దేశం అంటే ఇదేనేమో, క్రైస్తవులు ఎట్టుంటారేమో అని అనుకున్నారు. పొరపాటు కూడా వాళ్ళు ఫాలో అవ్వకండి, మీకు దండం పెడతా. అర్థమైందా? అమెరికా దేశాన్ని చూసో బ్రిటన్ దేశాన్ని చూసో క్రైస్తవ్యాన్ని ఫాలో అవ్వకండి. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసి మన క్రైస్తవాన్ని ఫాలో అవ్వాల్సింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూసే క్రైస్తవుడు ఫాలో అవ్వాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక. క్రైస్తవుడు అంటే అమెరికాలో ఉన్నట్టు కాదు, క్రైస్తవుడు అంటే రష్యాలో ఉన్నట్టు కాదు, క్రైస్తవుడు అంటే లేకపోతే బ్రిటన్ దేశంలో ఉన్నట్టు కాదు. క్రైస్తవుడు అంటే బైబిల్లో ఉన్నవాడు లాగా బతికేవాడు, క్రీస్తు లాగా బతికేవాడు. అంతే తప్ప ఇలా జనాలు ఎక్కువ మంది మాత్రాన అదే క్రైస్తవ దేశం అనుకుంటే అది పొరపాటే మన వాళ్ళు. కాబట్టి మన దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన ఈ లోకానికి పవిత్రమైన బతికేట్టు చూపించడానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నాకు పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయండి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడంటే నేను పరిశుద్ధిని. ఐగుప్తు దేశము అపవిత్రతో నిండిపోయింది, ఐగుప్తు దేశము అన్యాయంతో నిండిపోయింది, ఐగుప్తు దేశం అంతా చీకటి సామ్రాజ్యం. అలాంటి చీకటి బతుకుల నుంచి దేవుడు మనం బయట తీసింది. ఎందుకంటే మనము పరిశుద్ధంగా బ్రతకాలని, మన పరిశుద్ధంగా జీవించాలని, ఈ విశ్వ లోకాలకి పరిశుద్ధమైన బతుకు ఎలాగుంటుందో చెప్పాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ఎందుకయ్యా నీకు సంఘం ఏర్పాటు చేసావు ప్రభు అంటే, నాకు పరిశుద్ధ స్థలం కావాలయ్యా, ఈ సంఘం పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కాబట్టి. ఇప్పుడు మోషేకి ఏం చూపించుంటాడు? యెషయా గ్రంథం చూపించుంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఏమనుంటాడు చూడండి. అక్కడ పరలోకంలో నీకు చూపించాడు కదయ్యా, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నీకు ఎందుకయ్యా పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయమన్నాడంటే, యెషయా గ్రంథము చూడండి ఒకసారి మీరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో ఏమంటున్నారండి? అక్కడ ఎక్కడి స్తుతి జరుగుతుంది? పరలోకంలో ఏమంటున్నారట? దేవుణ్ణి
పరిశుద్ధుడు 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 అంటున్నంట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా అక్కడ కూడా స్తుతి చేస్తూ ఉన్నారు. ఏమండి, రాబోయే దినాల్లో ప్రత్యక్ష కూడా అయిపోయిన తర్వాత మనం ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా అలా ఇలా రండి. 4వ అధ్యాయం అనుకో 8వ వచనం ఏముందండి అక్కడ? ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనండి గట్టిగా. మీరు అనండి గట్టిగా. పరిశుద్ధుడు అనండి, ఇంకా అనండి. పరిశుద్ధుడు 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 అని పరలోక రాజ్యం మారుమోగిపోతా ఉందంట. ఆయన గురించి ఇక ఎప్పటిక అపవిత్ర తావేడుందండి, అన్యాయానికి తావేడుందండి. బైబిల్ గ్రంథంలో దేవుడు పదే పదే పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధ పరిశుద్ధ చెప్తా ఉంటే ఈ గ్రంథం గురించి ఎవరైనా మాట్లాడేది, ఈ వాక్యం గురించి ఎవరైనా మాట్లాడేది? ఈ వాక్యంలో దేవుడు పరిశుద్ధతకు మొదటి పీట వేశాడండి. ఎట్టకేలకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతే ఈ ఆలయానికి మూలం అంటలేదా? చదవండి కీర్తన గ్రంథం ఏమని రాశాడు? 93వ అధ్యాయం, కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు చెప్పండి? పదే 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 పరిశుద్ధత పరిశుద్ధత. చదువునానా, నీ శాస్త్రములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీకు నీ మందిరమునకు. గట్టిగా చప్పట్లు కొట్టాడు గట్టిగా. అయా ఎన్నటన్నిటికి పరిశుద్ధతే నీ మందిరములకు అనుకూలమై ఉన్నది అన్నాడు. పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము చెప్తున్నాం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళి వచ్చాం. ఆ పరలోకం ఏం కనపడతా ఉంది? పరిశుద్ధుడు 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 కనపడతా ఉంది. కెరూబులు పిలిచాం, చెరాపులు పిలిచాం. వాళ్ళు అడుగుదాం, అయ్యా ఏంటై మీ దేవుడు ఎవరు? మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడికి ఏకేస్తా ఉన్నారు. ఏమండి, కన్నులు కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి వాళ్ళని చూసాం. ఆ 4 జీవులు పిలిచాం. 4 జీవులారా మీ దేవుడు ఎవరు? మా దేవుడు పరిశుద్ధుడు 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 మాట్లాడుతున్నారు. ఇక్కడ అంటే మన దేవుడిని అడ్రస్ కోట్ చేస్తే ఏం కోట్ చేస్తున్నారు? పరిశుద్ధుడు అన్నాడు. దావీదు అడుగుదాం, దావీదా నీ దేవుడు ఎవరయ్యా? ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరానికి మూలమైనది. నా దేవుడు పరిశుద్ధుడు 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 చెప్తున్నాడు. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ 66 పుస్తకాలు పరలోక విశ్వలోకాలన్నీ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మారుమోగుతా ఉంటే ఇది అపవిత్రమైన గ్రంథమా? ఇందులో బూతుల అవకాశం ఉంటుందా? ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పబడింది. మంచి ఏదో చెడు ఏదో చెప్పబడింది. ఏది చెయ్యొద్దు ఏది చేయబడో చెప్పబడింది. అంతే తప్ప ఫలానా పని చెయ్యొద్దు అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు అన్నా అనుకోండి, నేను ఒక మాట అంటాను, అమ్మాయి బూతులు మాట్లాడడం తప్పు అని అనుకోండి. అరే రవీంద్ర బూత్ అన్నాడు రా. మీకు అర్థమైంది నా భాష ఏంటో? నేనేం చెప్పాను? ఒరే బాబు బూతులు మాట్లాడటం తప్పు అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు మీరు వచ్చి ఒరే రవీంద్రరావు ఏమంటే తెలుసా బూత్ అన్నాడు. ఏం బూత్ అన్నానరా? నేనేం బూత్ అన్నాను? బూతులు మాట్లాడొద్దు అని అన్నా. అది కూడా బూతేనా? నేను అంటుంది బూతులు మాట్లాడొద్దు అంటే కూడా బూతేనా? లోతు కూతురు తప్పు చేశారు అని చెప్పా, బూతా? తప్పు చేసి లోతు కూతురుని ఏమైనా సింహాసనం ఎక్కించాడా? పాపం చేసినటువంటి లోతు కూతురు సింహాసనం ఎక్కించాడా? సర్వనాశనమైనటువంటి కుటుంబ వ్యవస్థలో శపించబడి ఆ భూమి మీద అలా ఉండిపోయినాయి. పవిత్రమైన బతుకు బతికినటువంటి వారికి దావీదు అన్నాడు, తప్పు చేశాడు. దావీదు మై సన్ అన్నాడండి. తప్పు చేసినటువంటి దావీదును తప్పు ఒలిచినట్టుగా శిక్ష వేసి ఆ శిక్షలో ఎక్కడ నాశనం అయిపోకుండా ఆయన బతిమాడుకుని, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించాలని ఏడిస్తే ఆ పాపాన్ని క్రీస్తు రక్తంలో కడిగి మళ్ళా పవిత్రపరిచాడు తప్ప ఆ పాపాన్ని బట్టి ఎప్పుడు అప్రిషియేట్ చేయలే. పాపం చేసిన ఒక్కరిని వదిలిపెట్టలా. ఏమండి, అబ్రహాము సైతమే తన భార్యను చెల్లెలని చెప్తే ఆ శిక్ష అనుభవించాడు. అబ్రహాం సైతం దేవుడి సైతంలో గాఢ నిద్రపోతే ఆ సంతానం మీదకి 400 సంవత్సరాల శాపం వచ్చింది. ఇలా పరిశుద్ధ గ్రంథంలో పాపానికి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష అనుభవించాడు తప్ప ఆ శిక్ష నుంచి ఎవడు కూడా దేవుడు ఎగ్జామ్స్ను ఇవ్వలేదు. ఒకటే, ఎందుకంటే దేవుడు పాపాన్ని ఎప్పుడు ప్రేమించడండి. అందువల్ల దేవుడు పాపాన్ని ప్రేమించడు, పాపినే ప్రేమిస్తాడు. అంతెందుకండి, మనకు గాయం అయింది అనుకోండి, గాయాన్ని అబ్బా చక్కగా కమ్మకుంది అంటామా? కాలు గాయమై పురుగులు పడతా ఉంటే ఏం చేస్తాం? నా కాలు హాయిగా ఉంది అనుకుంటా ఉంటారా? ఏం చేస్తారు? చిచ్చి ఈ దిక్కుమాలి కాలు ఉంటే అంత పోతే అంత కత్తి తీసుకుని నరికేస్తారా? ఎవడని చూసారా? ఏమని చేస్తారు మరి? ఏమంటే అంటే ఇప్పుడు బాగు చేసుకున్నామంటే ఆ గాయాన్ని ప్రేమిస్తున్నామని అర్థమా? గాయం అసహించుకుంటాం, మన అవయవాన్ని ప్రేమించుకుంటాం. అలాగే దేవుడు మనం చేసే పాపాన్ని అసహించుకుంటాడు తప్ప
మనల్ని అసహించుకోడండి. అర్థమవుతుందా? ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకోడు. ఎందుకంటే ఆయనకు పాపం అసహ్యం, పాపి కాదు. మనం ఆయన పోలికలో ఉన్నవాళ్ళం. పొరపాటు చేస్తే, తప్పు చేసి పతోని ఎత్తుకెళ్ళి నరకంలో పడేస్తా ఉంటే ఇక ఈ నరకానికి ఖాళీ ఉంటుందా? దేవుడు రాట అర్థం ఉంటుందా? కాబట్టి దేవుడు పాపం నుంచి ఒక మనిషిని విడిపించి పవిత్రపరిచి నిత్య జీవం తీసుకెళ్ళాలి. ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళాలంటే అలాగే ఈ పాపంతో నిండిపోయిన ఈ భూమి మీద పరిశుద్ధులైనటువంటి వాళ్ళు బతికే అవకాశం లేదు. కాబట్టి పరిశుద్ధులుగా మనం బతకాలి, కానీ ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం నిండిపోయింది. కాబట్టి నిండిపోయినటువంటి దీనికి ఒక శాపం వచ్చింది. ఆ భూమి శపించబడింది. శపించబడిన భూమిని దేవుడు తుడిచిపెట్టబోతున్నాడు. కాబట్టి ఇంకా కాలం సమీపంగా ఉంది. కాబట్టి ఈయన తుడిచిపెట్టబోయే ముందు ఈ పరిశుద్ధులకు ఒక స్థలం కావాలి. అది ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. కానీ పరలోకం అంతా ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అక్కడ ఎవరు నిలబడగలుగుతారు? పరిశుద్ధులు మాత్రం నిలబడగలుగుతారు. అంతెందుకండి, ఇప్పుడు నేను చంద్రమండలం మీదకి వెళ్దాం అనుకున్నాను అనుకోండి. ఛార్జీ డబ్బులు కూడా లేవు ఏంటి అనుకోండి, వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి నాకేదో మీరు ర్యాకెట్ ఫ్రీకి ఇచ్చారు అనుకుందాం. అన్న ఇదిగో నీకు ర్యాకెట్ ఇచ్చాను, నువ్వు వెళ్ళిపోయి సార్ ఎలన్ మాస్క్ గారు నాకు ర్యాకెట్ ఇచ్చి రవీంద్రగా నువ్వు వెళ్ళిపోయి చంద్రమండలంకి అన్నాను అనుకోండి. నేను ఇదే డ్రెస్సులు అన్నీ వేసుకుని చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగు పెట్టగలనా? కొంచెం జస్ట్ ఊహాజంత ఊహించండి. కనీసం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించండి. ఇదే శరీరము డ్రెస్తో నేను వెళ్ళిపోయాను. ఈ డ్రెస్తో నేను స్పేస్లోకి వెళ్ళి నేను అలాగే చంద్రమండలం అడుగు పెడితే ఎలా తింటాను? ఎలాడుతూ ఉంటాను అనమాట. అర్థమైందండి? అడుగు కూడా కింద పెట్టలేము. ఎందుకని? అక్కడ ఉన్న సాంద్రతకి మనకి సెట్ కాదు. అంటే మనం చంద్రమండలం అడుగు పెట్టాలంటే, ఈ గ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీద అడుగు పెట్టాలంటే సాంద్రత సరిపోక ఎంతకంటే ఎక్కువ బరువైన బట్టలు ధరించుకుని ఆ చంద్రమండలం యొక్క సాంద్రత తగినట్టుగా డ్రెస్ కోడ్ వేసుకుంటూ అక్కడ నిలబడుతున్నాం. అలాగే ఒక గ్రహం నుంచి ఒక గ్రహం మీదకి వెళ్ళాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి కోడ్ అయితే తప్ప, డ్రెస్ అయితే తప్ప నిలబట్టలేదు. అలాగే ఈ భూమి మీద నుంచి మన పరలోకానికి అంటే పరలోకంలో ఏ సాంద్రత ఉందో తెలుసా అండి? పరిశుద్ధత అనేది ఉంది. కాబట్టి పరలోకంలో మనుషులు నివాసం చేయాలంటే వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి భూమి మీదే మన పవిత్ర పరుస్తున్నాడు దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే ఆ పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉండగలుగుతారు. ఆ పరిశుద్ధులు ఉండాలంటే ఈ భూమి మీద ప్రతి మనిషిని పరిశుద్ధపరచాలి. చనిపోబోయే ముందే వాళ్ళ ఆత్మను శుద్ధీకరించి వాళ్ళ శరీర పాప మలిన నియమాలను కొట్టివేసి అందుకు శ్రేష్టమైన అవకాశం ఇచ్చాడు. ఆయన రక్తము మనలను శుద్ధీకరిస్తుంది. కాబట్టి పన్నెండింటికి పరిశుద్ధ స్థలంగా దేవుడు ఏర్పాటు. ఇంకో మాట చెబుతున్నా, ఈ పరిశుద్ధ అడుగుదాం, ప్రభువా మా మధ్య ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసావు కదా, ప్రత్యక్ష కూడా ఏర్పాటు చేసావు కదా, ఎంతకాలం ప్రభువా ఈ భూమి మీద అడుగుదాం, ఎంతకాలం ఉంటుంది ప్రభువా? ఎన్ని సంవత్సరాలు పెట్టాడు దేవుడు? యెహెజ్కేలు గ్రంథం చూడండి. పరిశుద్ధ స్థలము దేవుడు ఎంతకాలం ఉంచాడు భూమి మీద? మీరు చూసి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 26వ వచనం మీరు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును ఎన్ని సంవత్సరాలు అంటాడండి? ఏమన్నాడండి? యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడండి? నా పరిశుద్ధ స్థలం ఎంతకాలం ఉంటుందంట? నిత్యము ఉంటుందంట. ఎక్కడ దాకా అంటే ఒక మనిషిని పరిశుద్ధపరచడానికి ఈ భూమిని తీసిపోయే లోపు భూమి మీద ఉన్నంత వరకు ఆయన పరిశుద్ధ స్థలం భూమి మీద ఉండనే ఉంటుంది. కాకపోతే ప్లేస్ మారిపోయింది అంతే. ఏమండి? ఈ భూమి మీద దేవుడు పరిశుద్ధ స్థలం ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలమే దేవుని యొక్క మందిరము. ప్రత్యక్ష కూడా ఆ మందిరం వేశాడు. ఆ మందిరము దేవుని యొక్క స్థలం. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రత్యక్ష కూడా కొంతకాలం ఆడ ఉంటుంది, తర్వాత ఇంకో చోటకు మారింది, ఇంకో చోట మారింది. ప్లేసులు మారుతూ ఉంది కానీ పరిశుద్ధుడు మారిపోలేదు. అర్థమైందా? ఈ పరిశుద్ధుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచేంత వరకు విడిచిపెట్టడు. ఇశ్రాయేలు అందరినీ సమస్తమును పరిశుద్ధపరిచి ఆయన విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచేంత వరకు ఆయన సన్నిధి భూమి మీద ఎప్పటికీ ఉంటుంది. అనగా దేవుడి చిత్తము నెరవేర్చేటువంటి జనాలు సంపూర్ణం అయ్యేంత వరకు పరిశుద్ధ స్థలం అని ఈ మందిరం ఈ భూమి మీద ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు దేవుడు చెప్తున్న మాట అంటే శాశ్వత కాలము పరిశుద్ధ పరిచే మందిరం మన మధ్య ఉంది. అంటే దీని అవకాశం అంటే ఈ లోపే నువ్వు ఎప్పుడైనా సరే ఈ మందిరానికి రావచ్చు. ఎందుకు రావచ్చు? పరిశుద్ధపరచబడాలనుకుంటే మందిరానికి రండి. పరలోకం కావాలంటే మందిరానికి రండి. ఒక మాట చెబుతున్నాను, డబ్బులు కావాలంటే మందిరానికి రావసరలా. ఆరోగ్యాలే కావాలనుకుంటే ఆసుపత్రికి వెళ్ళొచ్చు, మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడ లేకపోతే హాస్పిటల్లో డబ్బులు పెట్టలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఉన్నాయి. ఫ్రీ 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 ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, వెళ్ళిపోయి చూపించుకోండి. కావాలా? కానీ ఈ లోకంలో డబ్బులు కావాలంటే కష్టపడి పని చేసేవాడు ధనవంతుడు అవుతాడు, సోమవారపోతు దరిద్రుడు అవుతాడు. దీనికి పెద్ద లేఖనం
అవసరం అవుతుందండి. కాబట్టి పని చేసుకుంటే ధనం వస్తుంది, పని చేసుకోకపోతే దరిద్రుడు అవుతాడు. కాబట్టి కష్టపడి పని చేసుకోండి, డబ్బులు వస్తాయి. ఒకవేళ కష్టాల్లో ఉండారా, బాధలో ఉన్నటువంటి వారు ఏమైనా ఉంటారా, ఏమండి అనారోగ్యం ఉందా, హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్ అవకాశం ఉంది. అవి తగ్గించలేనటువంటి రోగం ఏదైనా వచ్చిందా, ప్రభు దగ్గరికి వచ్చేయండి. ఈ లోకంలో ఎక్కడ సోర్స్ లేక దేవుడు సోర్స్ ఇస్తాడు. సోర్స్ ఉన్న వాటిని వదిలిపెట్టుకుని మాత్రం చేయబాకండి. కానీ ఈ లోకంలో డబ్బు ఎక్కడ దొరుకుతుంది, ఈ లోకంలో ఆరోగ్యం దొరుకుతుంది, ఈ లోకంలోకి వెళ్తే నీకు అనేక విషయాలు దొరుకుతూ ఉంటాయి. కానీ పరలోకం దొరకాలంటే పరిశుద్ధ స్థలానికి రావాల్సిందే. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక్క పరలోకం కావాలంటే పరిశుద్ధ స్థలం తప్ప రెండో మార్గము మనకు లేనే లేదన్నమాట. ఏమండి, కాబట్టి ఈ పరిశుద్ధ స్థలము దేవుడు తన మందిరం కొరకు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆయన మనల పరిశుద్ధులుగా ఉంచడం కొరకు మందిరాన్ని పిలిచాడు. ఎంతకాలం ఉంచుతావు ప్రభు అని అంటే, శాశ్వత కాలం వరకు నా పరిశుద్ధ మందిరం మీ మధ్య ఎప్పటికీ ఉంటుందని అన్నాడు. ఈ పరిశుద్ధత, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. అడుగుదాం, పరిశుద్ధంగా ఉండమంటే ఎలా ప్రభువా? మాటికి పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉన్న మాట బాగానే ఉంది కదా, పరిశుద్ధంగా ఎంట ప్రభువా? కొన్ని చోట్ల డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది తెలుసా అండి? డ్రెస్ కోడ్ వైట్ అండ్ వైట్. ఎలా ఉండాలా? వైట్ అండ్ వైట్ వేయాలి. ఎందుకు, దేనికి? రంగు బట్టలు వేసుకెళ్తే, నేను ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్ళా, కట్టివారం అనే ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి, ఏ వాకింగ్ చేశాను నేను, పైగా బ్లాక్ షర్ట్ వేసుకెళ్ళా. బ్లాక్ షర్ట్ వేసుకుని, నేను షర్టు బ్లాక్ షర్టు మామూలు ప్యాంటే, వాక్యం విన్న ఒక ఆయన అసలు మంచమే నుంచి లేచి వచ్చాడు. పరమగీతల గురించి వాక్యం చెప్పా. రాత్రి వేళ పరుణుడిని నా ప్రాణప్రిని వెతికి తిని అని పరమగీతల వాక్యాన్ని గురించి చెప్పా. అసలు ఆయన వాక్యానికి బాగా ఇన్స్పైర్ అయిపోయి వచ్చి, అయ్యా నిద్రపోయి ఉందాం అనుకున్న వాడిని ఇంటికాడ మైకిని వాక్యం లేచి వచ్చినానని కట్టివారు నా వాక్యం అయిపోయిన తర్వాత సాక్షి చెప్పాడు. అన్న తర్వాత అంతా నాకు వాక్యం చాలా బాగుందండి, మీరు చాలా అద్భుతంగా నాకు పరమగీతాలు ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు అందని. నాకు కానీ ఒక చిన్న ఇది ఉంది సార్, ఏమనుకుని చెప్తాను అన్నాడు. నేను అన్న చెప్పన్నా, సపరేట్ చెప్తాను, ఏం పర్లేదు చెప్పు, ఏం పర్లేదు అన్న. అంటే ఏం లేదండి, మీరు అంత బాగా వాక్యం చెప్పారు, కానీ నల్ల షర్ట్ వేసుకున్నారండి, తెల్ల షర్ట్ వేసుకుంటే బాగుండేది అంటున్నాడు. ఏదంట, నేను తెల్ల షర్ట్ వేసుకుంటే బాగుండేదని నేను అన్నాడు. నేను అన్నాను, ఇది ఏమన్నా లేఖనం ఉందా అని అంటే, లేఖనం ఇంకో మాట చెప్తా, అసలు లేఖనాలు తెలియనటువంటి వాళ్ళు లేరు ఇవాళ రేపు. అసలు మామూలు వాక్యంతో కాదు, లేఖనాలతో మామూలుగా మాట్లాడాలా ఎంబా. అసలు ఒక్కొక్కరు అయితే ఒక సందర్భంలో ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఎవరో ఒక పాస్టర్ గారు సాయంత్రం వస్తానమ్మా మీటికి ప్రార్థన చేస్తానంటే, ఈ అయ్యగారు వచ్చే సమయానికి ఏమో వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. ఏమండి, ఈయన ఎంత కొట్టినాక నాకు టీవీ చూస్తున్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తలుపు తీస్తే మళ్ళీ ఈయన ఏమని అనుకుంటారు, ఏమో ఇప్పుడు పిల్లలు టీవీలు చూస్తున్నారు, అందరు చుట్టాలు ఉన్నారు, ఇప్పుడు ఈయన అయితే ప్రార్థన చేస్తారు అదంటే అంటాడు. ఒక గంట టైం పోతుంది, ఆ టైంలో మనకు సీరియల్ పోతుంది అనుకుని ఈయన చూస్తే ఈయన ఏం చేశాడు తెలుసా? కాబట్టి ఈయన అన్నాడు, వచ్చే సంగతి చెప్తున్నాడు కదా, కానీ మొబైల్ ఫోన్ టెక్నాలజీ లేదు ఆ రోజులు. ఆయన అన్నాడు, ఒక వాక్యం కాగితం మీద తీసుకుని, ఇదిగో నేను తలుపు ఎదురు తట్టుచున్నానని, ఏమండి, ఇదిగో నేను తలుపు ఎదురు తట్టుతున్నానని, ప్రకటన గ్రంథం 3:20 వచ్చినని రాసి, నేను తలుపు ఎదురు తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని ఎడలా నేను వాడితో కలిసి భోజనము అని పాస్టర్ గారు వాక్యం రాసి లోపల పడేసేయడంటండి. ఏమండి, విశ్వాసి చూసుకుందంట. ఆహా, మాకే వాక్యం చెబుతాడా అనుకుని ఆమె మన తర్వాత చర్చికి వచ్చిన తర్వాత కానుకలు ఎత్తారు చూసారండి, ఆ పెట్లు ఏమో రాసిపోయిందో తెలుసా అండి? నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరునై ఉంటునని ప్రకటన ఆదికాండం 3:10 రాసి లోపలికి పడేసిపోయిందంట. ఇప్పుడు అయ్యగారి తీర చూసుకుంటే ఎవరు, నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరుని ఉంటుంది కనుక నేను చెట్టు చాటున్నాను, రైట్కి రాలేకపోయినానంట. యాడ్ నేర్చుకుంటారు ఎట్లాంటి మాటలు? ఏమండి, ఉపయోగపడే సరిపోయేది ఏమి మాత్రం లేదు, ఎట్లాంటి మాత్రం తక్కువే లేదు. వాక్యానికి కౌంటర్ చేయటం, వాక్యానికి కౌంటర్ అయితే బాగానే వస్తూ ఉంటుంది. కానీ ఏమా, దేవుడు చెప్పినటువంటి విషయానికి ఏంటి మనం మాట్లాడేటట్టు చేసే పని ఏంది అంటే, వాక్యముడు ఎక్కడ అంటే దేవుడిని పరిశుద్ధ స్థలంలో ఉంచడానికి, పరిశుద్ధిని బతికించడానికి. అంటే అడుగుదాం, ప్రభువా వాక్యం మాటలతో వాక్యం సమాధానం చెప్పడం కదండి, పరిశుద్ధమైన జీవితం ఎలా ఉండాలో, పవిత్రమైన జీవితం అడుగుదాం. ప్రభువా పరిశుద్ధ ఎన్నిటన్నిటికీ పరిశుద్ధత నీ మూలం అన్నావు, నువ్వు పరిశుద్ధ పరలోకంలో ఉంది, భూలోకంలో శుద్ధించబడుతుంది, పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయమని అన్నావు. అది ఎంతకాలం అంటే శాశ్వతకాలం పరిశుద్ధ స్థలం ఉంటుంది అన్నావు. అయితే మరి నేను పరిశుద్ధిగా ఉన్నటువంటి ఎలా ప్రభువా అని అడిగితే, అపోస్తులైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉంటాయి. ఆవిడ చక్కని మాట మాట్లాడతాడు చూడండి. ఏమన్నాడు? ఏమనలేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన కాల దశలో మీ కూడిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. చెప్పండి, ఎలా ఉండాలంటే, ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి పిలిచాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎంచుకున్న స్థలం పరిశుద్ధత, ఆయన ఉండకాడ పరిశుద్ధత, అంత పరిశుద్ధత నిండబడిపోయింది. ఇప్పుడు మా పరిశుద్ధ మందిరంలో మనం ఎలా ఉండాలట?
మీ సమస్త ప్రవర్తన ఎందుకు మీ పూర్వ అజ్ఞానకాల దశలో ఏదో తెలుసో తెలియకో మాట్లాడినా చూపులు ఎలా చూపినా నడతలు ఎలా నడిచినా దేవుడు పట్టించుకోవాలి, చూసి వదిలేశాడు. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చిందిగా, వివేకం వచ్చిందిగా, వివేచన వచ్చిందిగా. ఇప్పుడు ఏం చేయాలా? మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు ఉండాలి. అనగా నీ మాటలో బయట మాట్లాడేటప్పుడు పరిశుద్ధమైన మాటలే మాట్లాడుతున్నావా? పవిత్రమైన మన మాటలు పవిత్రత ఉందా? ద్వేషపూరితమైన మాటలు, ఈర్ష్య మాటలు, అసూయ మాటలు, కల్మషంతో ఉన్న మాటలు, ఇలాంటి నిరంతరము అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మన పరిశుద్ధ స్థలమేనా? జనం మనం చూసి ఎవరు నేర్చుకుంటాడా? ఎవరు ప్రజలకు మనం పరిశుద్ధమైన జీవితం చూపించాలంటే మనం మాట్లాడే మాట ఎదుటి పరిశుద్ధంగా అనిపిస్తుందా? మన నడక పరిశుద్ధంగా అనిపిస్తూ ఉందా? తెల్లవారు లెగుస్తూ ఉంటే యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథం చూసి కాదండి, మీ క్రైస్తవులు ఎలా ఉంటారు చూడండి అని చెప్పేసి మనల్ని చూపిస్తున్నారు. ఏమండి, పేరు పెట్టుకుని తీరు సరిగా లేకోకుండా పాపిష్టి అలవాట్లు తిరుగుతున్నటువంటి వాళ్ళు చూపిస్తే ఇదిగో క్రైస్తవుల డీడేనా? మేము యేసు ప్రభు నమ్ముకోవాలా? ఏది ఏమలాగా ఉండాలా? ఏమలాగా తగాదల మరిలా ఉండాలా? ఇలా పద్దానికి తగాదలాడి ఏమలాగా ఉండాలి క్రైస్తవులు అంటే? ఇప్పుడు నీ కళ్ళ ముందు మన క్రైస్తవులు అనేటువంటి వారు తగాదలు ఆడుతూ ఉండి, కొట్లాడుతూ ఉండి, వాక్యం వెళ్ళి వాక్యం చెప్పరండి, రమను దమ్ముంటే రమను అని అన్నావు అనుకోండి, ఇది పరిశుద్ధ జీవితంరా? ఇది సరైన ప్రవర్తన? దమ్ముంటే రమ్మని చెప్పి దేవుడు చెప్పాడా? అది చూపించడానికి మనం వచ్చింది. దమ్ము చూపించడానికి వచ్చామా? ప్రేమతో సాధించవలసినటువంటి వాక్యం, ప్రేమతో ప్రజలను దగ్గర చేసుకోవాలి, క్రీస్తు రాజ్యానికి దగ్గర చేయాలి, నరకానికి పోతున్న ప్రజలను ప్రేమతో ఆకర్షించాలి. నిత్య నరకానికి పోతున్నారు వాళ్ళు జాలిపడాలి, బలహీనత ఉన్నటువంటి వాళ్ళ మీద జాలిపడి నువ్వు ప్రవర్తించాలి తప్ప తొడలు కొట్టి మెడలు కొట్టడానికి. కానీ సువార్త సేవ అంటే నీ ప్రవర్తనలో, నీ మాటల్లో ఎలాంటి మాటలు ఉన్నాయి? పవిత్రం ఉందా? ఈ పరిశుద్ధ స్థలం అనే మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు. మీ మధ్య తన మందిరాన్ని పెట్టాడు, తన పరిశుద్ధ స్థలం ఉండాలని కోరుకున్నాడు. అంతేకాదు ఆ మందిరం ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఆ మందిరం సొలొమోను ద్వారా ఇశ్రాయేలు దేశం నడిబొడ్డులో ఉంది. అరణ్యంలో నడిచినటువంటి ఆ ప్రత్యక్ష గుడారము తర్వాత ఇశ్రాయేలు దేశం యొక్క నడిబొడ్డులో యెరూషలేము అనేటువంటి దేవాలయంగా నిలబడి ఉంది. ఆ తర్వాత ఆ యెరూషలేముని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ యెరూషలేము ధ్వంసం అయిపోయింది. కానీ ఇప్పుడే మనమే ఆయన మందిరాలుగా ఉన్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంది? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీరు దేవుడు ఎందుకు పిలువబడ్డాడు? పరిశుద్ధాత్మ మీకు ఏమన్నానండి? మీరు వెలబట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మీరు మీ సొత్తు కాదు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అని మీరు ఇప్పుడు చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధ స్థలము, తర్వాత సొలొమోను కట్టినటువంటి పరిశుద్ధ మందిరము. ఇప్పుడు ఏది ఆ మందిరము? మన దేహమే దేవుని ఆలయం అన్నాడు. నీ దేహము దేవుని ఆలయం అన్నారు అంటే ఆ లెక్క చెప్పండి. దేవుడు ఎక్కడుంటాడు? ఆలయంలో ఉంటాడు. అంటే తన ఆలయం అని ఏమని చెప్పాడు? పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధమైన దేవుడికి ఇల్లు ఇచ్చినప్పుడు మన దేహం ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలిగా. మరి మన మాటల్లోనూ, చూపుల్లోనూ, నడకలోనూ, నడవడికలోనూ, తీరులోనూ పరిశుద్ధత కనపడిస్తున్నామా? పాపాన్ని దూరుకుంటున్నామా? మీద ఆలోచన చేసుకుని పరిశుద్ధ జనాలందరి ముందు ఏ ప్రజలైతే మనం చూస్తున్నారో ఆ ప్రజలు మనం గనక దేవుని ఆలయంగా కనబడితే వాళ్ళందరూ దేవుని విశ్వాసం ఉంచుతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరం కదిలే ఆలయాలం చెప్పండి. మనందరూ ఎవరివి? మనందరం కదిలే ఆలయాలం, కదిలే మందిరాలం. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క మందిరం జనాల్లోకి వెళ్ళిపోయింది. దేవుని నివాస స్థలం ప్రజల్లోకి వచ్చేసింది. ఇదిగో దేవుని మందిరము జనాలకు, ఇదిగో దేవుని యొక్క నివాసము మన మధ్యలో ఉంది. ప్రకటన గ్రంథంలో లేదండి? 21వ అధ్యాయం అనుకుంటే చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆలయం ఎక్కడుందంట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చదువునాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుండురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండును, వారికి తోడయ్యుండును. ఏమన్నాడండి ఇక్కడ? ఎప్పుడే ఏమనండి? దేవుడే వారి మధ్యలో నివాసం చేశాడండి. ఎక్కడికి వచ్చి? దేవుడే ఇక మన మధ్యలో నివాసం చేశారు. అనగా మనము దేవుని యొక్క ఆలయం అయి ఉంటే ఇప్పుడు మనం ప్రజల మధ్యలోకి వెళ్ళామనుకోండి, దేవుడు ఎక్కడ ఉన్నట్టు? ప్రజల మధ్యలో. రేపు ఒకనాడు దేవుడి లోకంలో శాశ్వత కాలము తన ప్రజలైనటువంటి వారితో ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఇక్కడ చక్కగా పరిపాలన చేస్తాడు. దేవుడి వారి మధ్యలో ఉంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఆ 1000 ఏళ్ల పరిపాలన రాబోయే ముందే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందో, పరిశుద్ధత ఎలా ఉంటుందో తీసుకెళ్ళాలంటే దేవుని ఆలయం మన వల్లనే చేశాడు. మనల్ని ఎంపిక చేశాడు, మనం ఒక ఆలయంగా తయారు చేశాడు. మనందరం కూడా కదిలే ఆలయాలుగా, చెలించి ఆలయాలుగా ప్రజల మధ్యకెళ్ళి పరిశుద్ధమైన బతికేడు చూపించే ఆలయాలుగా జనాల మధ్యలోకి వెళ్తున్నాం. అనగా ఏ ప్రజల మధ్యలో నేను వెళ్ళి నిలబడానంటే అప్పుడు వాళ్ళని ఎవరు చూడాలి? దేవుని ఆలయాన్ని చూడాలి. దేవుని ఆలయంలో ఏమైనా పడతా ఉంటాయి? తన్నులాటలు, కొట్లాటలు, తిట్లాటలు, శాపనార్థాలు అవి వినపడతాయండి.
దేవుని ఆలయం అనగా ఇప్పుడు వాక్యం మొదలైన కాడి నుంచి ఏముందండి? పాటలు ఉంటున్నాయి, ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, ఇవన్నీ ఆలయంలో ఉంటున్నాయి. ఇప్పుడు అవన్నీ ఆలయం ఎవరు చేయాలి? మనం చేయాలి. ఇప్పుడు నేను దేవుని ఆలయాన్ని అనగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా నోట్లోంచి ప్రార్థన రావాలి. నేను ఎక్కడ ఏ జనాల మధ్య ఉంటే నా మధ్యలో స్తుతులు రావాలి. ఏ మధ్యలో ఉంటే నా నోట్లో పాటలు రావాలి. ఏ మధ్యలో ఉంటే ప్రజల కొరకు ఆశీర్వాదం రావాలి, ప్రజల కొరకు దీవెన రావాలి. ఇక్కడ వాక్యం ఏదైతే చెప్తున్నామో ఆ వాక్యాన్ని మన జీవితంలో ఉంచాలి. అనగా యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసినట్లుగా మనందరం కూడా దేవుని ఆలయాలుగా మార్చబడాలి. పరిశుద్ధ స్థలం అనే ప్రత్యక్ష గుడారము ఆ రోజు అక్కడ ఉంది. ఈ రోజు ఆ ప్రత్యక్ష గుడారము నువ్వుగా మార్చబడాలి. ఆ ప్రత్యక్ష గుడారము నేనుగా మార్చబడాలి. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క మహిమ మనలో నుంచే పరిశుద్ధ స్థలాన్ని చూపించాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది ఆయన నివాసం ఉండటానికి. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలము నేనై ఉండాలి. ఈ రోజు నువ్వు సిద్ధంగా ఉండవా? ఇదిగో ప్రభువా, నీకు పరిశుద్ధ ఆలయంగా నేను ఉంటాను ప్రభువా, నీకు పరిశుద్ధ స్థలంగా నేను ఉంటాను ప్రభువా అని అంటాను అనుకోండి. మీరు అనొచ్చు, పరిశుద్ధ స్థలంగా ఉంటే నాకే శాపాన్ని వదిలిపెట్టినాను, మరి అన్ని వదిలిపెట్టుకుని నీ ఆలయముగా మార్చబడ కదా, మరి నాకేంటి అంటారా? చివరిగా నువ్వు పరిశుద్ధ స్థలంగా మార్చబడితే, నువ్వు పరిశుద్ధ మందిరంగా మార్చబడితే, నీ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చబడితే, ఆ ప్రత్యక్ష గుడారము నువ్వైపోతే, నువ్వే జనాల మధ్యలో ప్రత్యక్షముగా కనపడగలిగితే, ఆలయంగా కనపడగలిగితే ఏం జరిగిద్దో ఓ చిన్న బెనిఫిట్ చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 27 వచనం. లాభాలు చూసుకుని ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి. ఏం చేయాలంటే ఎక్కడ ఉండి అంటండి అవన్నీ ఆయన సన్నిధిలో? ఆయన సన్నిధిలో ఏముంటాయి? ఘనత ఉంటుంది. ఆయన సన్నిధిలో ఏముంటుంది? ప్రభావాలు ఉంటాయి. ఆయన సన్నిధిలో ఏముంటుంది? బలం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఏముంటుంది? సంతోషము. ఇప్పుడు ఇవన్నీ ఎవరు కావాలా? బలం లేక లోకంలో బలహీనం అయిపోయాము. కాబట్టి ఆర్థికంగా బలవంతులు అవ్వాలన్నా, ఆరోగ్యంగా బలవంతులు అవ్వాలన్నా, శారీరకంగా బలవంతులు అవ్వాలన్నా, సామాజికంగా బలవంతులు అవ్వాలన్నా, ఆర్థికంగా బలవంతులు అవ్వాలన్నా, అర్థమవుతుంది మీకు? బలవంతులు అవుతాం ఎప్పుడు? దేవుని సన్నిధి మనలో ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే అప్పుడు ఏమవుతామండి? బలవంతులు అవుతాం. ఎప్పటి వరకు ఆర్థికంగా బలహీన పడ్డావేమో, ఎప్పటి వరకు ఆరోగ్యం బలహీన పడిపోయిందేమో, ఎక్కడి వరకు సంతోషం బలహీన పడిపోయిందేమో, అన్ని బలహీన పడిపోయామో, దేవుని సన్నిధే ఉంటే నువ్వు అన్నిట్లో బలవంతులు అవుతావు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అన్ని నీకు కావాలంటే దేవుని సన్నిధి నువ్వు రావాలి. కాబట్టి పరిశుద్ధ స్థలముగా నువ్వు మార్చబడాలి. అప్పుడు బలం ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఏంటండి? సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనుషులకి ఏమి లేదు, తెల్ల లేచిన ఏడుపు కొట్టి మొఖాలేగా. ఏమండి? అన్ని పోయినాయి. సమాధానం, సంతోషం అనేది మనిషిలో పూర్తిగా కోల్పోయాడు. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ సంతోషం అంతే. కాసేపు ఆ జబర్దస్త్ చూసుకుంటే ఆ లేచే కుళ్ళు చోకులకి అనుకుంటా ఏమండి పక్క నవ్వుకోవటం, 5 నిమిషాల్లో మన కష్టాలను గుర్తొస్తాయి. అది అయిపోగానే మన బాధలు గుర్తొస్తాయి. అది అయిపోయినా మనకు గుర్తొస్తాయి. సినిమా 2.5 గంటలు చూస్తారు, పక్క నవ్వుకుంటారు. ఆ కాసేపుడికి ఏమండి మీరు విశ్రాంతి పడును అని అంటారు. మధ్యలో విశ్రాంతి వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత మొఖాలని వాడిపోతాయి. సినిమా చూసేటువంటి మీరు చూడండి, సినిమా చూసిన బయటకు వచ్చినాక ఎట్లా ఉంటారు? అన్న సినిమా ఎలా ఉందన్నా అంటే కేక 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 అనుకుంటూ వస్తారు. అన్న మీ హీరో అరుపులు 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 అంటాడు. ఇంటికి వెళ్ళిన కానీ వీడు ఏడుపులే. ఏమండి? ఇంటికి వెళ్ళినాక ఈడు ఆర్థిక పరిస్థితి అంటే 1000 రూపాయలు 2000 టికెట్ కొంటాడు. అది అయిపోతాయి. ఇంకా అక్కడ నుంచి వీడు పని చేసుకు రావాల్సిందే, వీడు కష్టపడాల్సిందే. ఏమండి? అక్కడ ఆయన సైకిల్ దొక్కి కోటేశ్వరుడు అయ్యాడు ఒక రోజులో. అక్కడ వాళ్ళు మూటలు మోసి రామారావు గారు అక్కడ ఏంటి ఆ సినిమాలో 2.5 గంటల రామారావు గారు కోటేశ్వరుడు అయిపోయాడు. చిరంజీవి గారు సైకిల్ దొక్కి లక్షాధికారి అయిపోయాడు. చిరంజీవి గారు ఛాలెంజ్ చేసి 50 లక్షలు సంపాదించాడు 3 నెలలు తిరిగే లోపు. ఏమండి? వాళ్ళు చేస్తారు, మనం చేయబాకండి. అర్థమైందా? వాళ్ళు 2.5 గంటల సినిమా, డైరెక్టర్ ఏం గంట చేస్తాడు. కానీ ఆ సినిమా చూస్తే ఏమండి ఆ కాసేపు భలే ఉంది అనిపించింది. బతుకు బయటకు వస్తే నిజం తెలుసుది, నిజంలోకి వస్తే తెలుసుది మన బతుకు ఎలా ఉంటుందో. కానీ ఈ లోకములు ఏదైనా టీవీలు కానివ్వండి, యూట్యూబ్లు కానివ్వండి, ఎక్కడ చూడవండి అది తాత్కాలికంగా ఉంటాయే. కానీ యేసయ్య సన్నిధి చేస్తే, పరిశుద్ధ స్థలంలోకి వస్తే, పరిశుద్ధ మందిరంలోకి వస్తే, నువ్వే పరిశుద్ధ మందిరం అయితే నీ సంతోషం శాశ్వతంగా ఉండిపోతుంది. దేవుడి స్తోత్రం. ఈ సంతోషం శాశ్వతంగా ఉండిపోవాలంటే దేవుని పరిశుద్ధ స్థలం నీకు కావాలి. ఆ పరిశుద్ధ స్థలము నీకు రావాలి. నీలో సంతోషాన్ని నింపనుకున్నాడు. అంతేకాదు ఘనత ఉంటుందంట. ఎక్కడ ఘనత ఉంటుందంట? ఎక్కడ ఉంటుంది? ఘనహీనమైన వాళ్ళగా, హీనమైన వాళ్ళు చూడబడుతున్నాం. భర్త చేత హీనమైన వారిగా, భార్య చేత హీనమైన వారిగా, సొంత ప్రజల చేత హీనమైన వారిగా. ఈ లోకంలో డబ్బు ఉన్న వారికి ఘనత వస్తుంది. మామూలుగా అయితే ఈ లోకంలో అధికారం ఉన్న వాళ్ళకి ఘనత వస్తుంది. ఈ లోకంలో అండబలం, కండబలం, గుండె బలం, ధనబలం, జనబలం, రాజకీయ బలం ఉన్న వాళ్ళకి ఘనత వస్తుంది.
కానీ ఇవేమీ లేకపోయినా యేసు నీలో ఉంటే నీకు ఘనత వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక యేసయ్య ఉంటే చాలండి, నీకు ఎంత ఘనత వస్తుంది అంత ఘనత వస్తుంది. ఏ ఘనత వీళ్ళు కుట్రలు చేసే కుతంత్రాలు చేసే రాజకీయాలు ఎత్తులెత్తి వాళ్ళు ఘనత సంపాదించలేమో. తెల్లవారు నిద్ర లేకుండా చదివి 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 వాళ్ళు ఘనత సంపాదిస్తారేమో. ఏం అవసరంలా, దేవుని సన్నిధి నీలో ఉంటే ఆ ఘనత నీకు వస్తుంది, ఆ ఘనమైన స్థితి నీకు వస్తుంది. ఎందుకంటే అది వాస్తవ పరిణామం. కాబట్టి ఆ ఘనహీనమైన అవమానకర బతుక జన్ల మధ్య నిందించబడతావా, హీనమైన వారి దగ్గర చూస్తున్నారా, యేసయ్య సన్నిధి నీలో పెట్టండి, ఈ పరిశుద్ధ స్థలంలో ఉండండి. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం నీకు ఘనత తీసుకొచ్చిందని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధ సన్నిధి దేవుడి నీలో ఉంటే, పరిశుద్ధ స్థలం నీలో ఉంటే నీకు ఘనత వస్తుంది, ప్రభావాలు ఉంటాయి. ఏముంటుందంట, ఏముందండి అక్కడ, ఘనత ప్రభావము ఉన్నానండి. ప్రభావం అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రభావం ఎవరి మీద చెప్పండి? ఎలాగో కన్న కొడుకుని మందిరంలో కూర్చోబెట్ట శాత కాదు అంటే మన ప్రభావం బిడ్డల మీద కూడా లేదు. ఏమండి ప్రార్థన రండి వెళ్దాం, ఓ ఆ దిక్కుబాలు నువ్వు చావు సచిన్ చాలు నన్ను రమ్మంటావే, ప్రార్థన కాళ్ళు ఇరుగుతాయి దాని ఇద్దరుడా ప్రార్థనకు రాడంటే ఏడు అనుకుంటా పోతాం అనుకోండి. ఏమండి నీ ప్రభావం భర్త మీద కూడా లేదు, కన్న బిడ్డలు ప్రార్థన తేలేవు, మనవని మనవరాలు కూడా ప్రార్థన తేలేవు, మరి మన ప్రభావం ఏముంది మన దగ్గర? అర్థమైందండి? మన ప్రభావం మన వల్ల, మన ప్రభావం అంటే మన మాటకి భార్య లోబడేటట్టు ఉండాలి, మన మాటకి బిడ్డ లోబడేటట్టు ఉండాలి, మనం మాట్లాడితే జనాలు నోరు మూసి నిలినట్టుగా ఉండాలి. అనగా మన ప్రభావము ఆ చుట్టుపక్కల ప్రాంతం రావాలి. ఎప్పుడు వచ్చింది? ఈ లోకంలో మనం మాట్లాడే మాటలకి మన ఇంట్లో ప్రభావం ఏమీ లేదు, మనకి ఎవడ లెక్క కూడా చేయడు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, దేవుడి సన్నిధిగా నీవుంటే అప్పుడు నీ ప్రభావము చుట్టుపక్కల వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. మండుకొట్టు